తెలంగాణ కాంగ్రెస్ ఫ్యూచర్ కేర్ ఆఫ్ ఢిల్లీ. ఎస్, నామినేటెడ్ పోస్టుల నుండి కేబినెట్ విస్తరణ దాకా, పీసీసీ పీఠం నుండి చేరికల వ్యూహం దాకా అంతా అక్కడే. 3 రోజులుగా హస్తినలో ఉన్నారు రేవంత్ రెడ్డి. కీలకమైన మంత్రులు అక్కడే ఉన్నారు. ఓవైపు కేంద్ర మంత్రుల్ని కలుస్తూ, మరోవైపు హైకమాండ్తో చర్చిస్తూ టీ కాంగ్రెస్ నాయకత్వం ఢిల్లీలో బిజీ. అలక వహించిన సీనియర్ కూడా అక్కడే వాలిపోయారు. అగ్రనేతలు ఏం తేల్చబోతున్నారు? తెలంగాణలో ఏం చేయబోతున్నారు? హస్తినలో తెలంగాణ సీఎం, ఢిల్లీ బాట పట్టిన నాయకత్వం. తెలంగాణ కాంగ్రెస్ కి కీలక టూర్. ప్రభుత్వాధినేత సహా కీలక మంత్రులు, నేతలంతా ఢిల్లీ దారి పట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యమైన మంత్రులు, కీలక నేతలు అంతా హస్తినలోనే ఉన్నారు. నామినేటెడ్ పదవుల నుంచి సీనియర్ల అలకల దాకా ఎన్నో అంశాలపై అగ్రనాయకత్వం క్లారిటీ కోసం అంతా వెయిటింగ్. 3 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు తెలంగాణ సీఎం. ఓ పక్క రాష్ట్ర అవసరాల కోసం కేంద్ర మంత్రుల్ని కలుస్తూనే పార్టీ హైకమాండ్తో రాష్ట్ర వ్యవహారాలపై చర్చిస్తున్నారాయన. తెలంగాణ కీలక నాయకత్వం అంతా ఢిల్లీలో ఉన్న సమయంలోనే అలకపాన్పెక్కిన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డికి కూడా ఫ్లైట్ ఎక్కేయమంటూ కబురందింది. సీఎం ఢిల్లీలో ఉండగానే పదవికి రాజీనామా చేస్తాను అని పార్టీ సీనియర్ చెప్పడంతో హైకమాండ్ అలర్ట్ అయింది. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక రేవంత్ రెడ్డి ఇప్పటికే 10 సార్లు ఢిల్లీకి వెళ్ళొచ్చినా ఈ టూర్ మాత్రం చాలా స్పెషల్. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రాల వారీగా లోటుపాట్లపై పోస్ట్ మార్టం చేస్తోంది కాంగ్రెస్ నాయకత్వం. అదే సమయంలో 6 నెలల క్రితం అధికారంలోకి వచ్చిన తెలంగాణలో పార్టీ పటిష్టానికి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. మొన్నటిదాకా పార్లమెంట్ ఎన్నికలు, ఎలక్షన్ కోడ్తో రేవంత్ సర్కార్ కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోయింది. ఈ టూర్లో పెండింగ్లో ఉన్న కీలక అంశాల గురించి అధినాయకత్వంతో చర్చించాల్సి ఉంది. మరీ ముఖ్యంగా నామినేటెడ్ పదవుల కోసం పదుల సంఖ్యలో నేతలు ఎదురు చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్కి ముందు రోజు 37 నామినేటెడ్ పోస్టులకు చైర్మన్లను ప్రకటించినా ఇంకా ఆ నియామకాలకు అధికారిక ముద్ర పడలేదు. వాటితో పాటు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేయాల్సి ఉంది. వీటి కోసం పార్టీ నేతల మధ్య కాంపిటీషన్ నడుస్తోంది. పదవుల్లో ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలి, సమీకరణాలు ఎలా ఉండాలి అన్న దానిపైన తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వానికి హైకమాండ్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అలకలు, ఆధిపత్య పోరుకు తావివ్వకుండా నామినేటెడ్ పదవుల భర్తీ జరగాలి అన్నది కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన. ఇప్పటికే ప్రకటించిన పదవుల విషయంలో కూడా అందుకే జాప్యం జరుగుతోందన్న మాట వినిపిస్తోంది. నామినేటెడ్ పోస్టుల విషయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీతో పాటు ముఖ్య నేతల అభిప్రాయాలు కూడా కీలకమయ్యే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోయింది. 10 నుంచి 12 సీట్లు వస్తాయనుకుంటే 8 సీట్లకే పరిమితమైంది. 2019 ఎన్నికలతో పోలిస్తే పార్టీకి మెరుగైన సీట్లే వచ్చినప్పటికీ బీజేపీకి కూడా అన్ని సీట్లు రావడాన్ని కాంగ్రెస్ నాయకత్వం సమీక్షిస్తోందని టాక్. ఇప్పటికే 3-మెన్ కమిటీని నియమించిన కాంగ్రెస్ పెద్దలు రాష్ట్ర నాయకత్వంతో ఎన్నికల ఫలితాలపై లోతుగా చర్చించే అవకాశం ఉందంటున్నారు. నామినేటెడ్ పదవుల కంటే ముఖ్యమైన విషయం మంత్రివర్గ విస్తరణ. తెలంగాణ కేబినెట్లో ఇంకా 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఇంకా కొన్ని జిల్లాలకు కేబినెట్లో ప్రాతినిధ్యం దక్కలేదు. చాలా మంది నేతలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న పార్టీ అవసరాలు, సామాజిక సమీకరణాలు కీలకం కాబోతున్నాయి. కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ హైకమాండ్తో చర్చించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయనతో పాటు సీనియర్ మంత్రుల అభిప్రాయాలను కూడా అధిష్టానం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉండడంతో ఎవరి పేర్లు చర్చకొస్తాయి, ఎవరి విషయంలో ఏకాభిప్రాయం కుదురుతుంది అనే ఉత్కంఠ కనిపిస్తోంది. మంత్రి పదవి ఆశిస్తున్న నేతల్లో కొందరికి అగ్రనేతలతో పరిచయాలుండడంతో కేబినెట్ విస్తరణపై హైకమాండ్ ముద్ర ఉంటుందన్న మాట వినిపిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కూడా దీనిపై ప్రభావం చూపొచ్చని అంచనా వేస్తున్నారు. జీవన్ రెడ్డి అలకతో చేరికల వ్యవహారం కాంగ్రెస్ లో దుమారం రేపింది. జగిత్యాల ఎమ్మెల్యేని పార్టీలో చేర్చుకోవడంపై ఆగ్రహించిన సీనియర్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తాను అనేదాకా వెళ్లిపోయారు. మంత్రులు, ముఖ్య నేతలు బుజ్జగించిన జీవన్ రెడ్డి మెత్తబడకపోవడంతో అగ్రనాయకత్వం స్వయంగా జోక్యం చేసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్టీ వీడిన వారిని, వేరే పార్టీల నుంచి వచ్చేవారిని చేర్చుకోవాలని కేసీ వేణుగోపాల్ లాంటి ఏఐసీసీ నేతలు సూచించారు. దానికి తగ్గట్టే ఆపరేషన్ ఆకర్ష్ పై తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు దృష్టి పెట్టారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 5 ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. మరో 20 మంది దాకా వస్తారని కాంగ్రెస్ ముఖ్య నేతలు సంకేతాలిస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్టీలో చేరికలపై జీవన్ రెడ్డి లాంటి సీనియర్ లేవనెత్తిన ప్రశ్నలతో ఢిల్లీ టూర్లో ఈ అంశం కూడా ప్రధాన ఎజెండాగా మారిపోయింది.
చేరికల్లో పార్టీ వ్యూహం ఎలా ఉండాలి, చేర్చుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్ రూట్ మ్యాప్ ఇచ్చే అవకాశం ఉంది. తెలంగాణ కాంగ్రెస్ నేతల ఢిల్లీ టూర్లో మరో కీలక అంశం టీపీసీసీ అధ్యక్ష పదవి. పార్టీ రాష్ట్ర పగ్గాలు కూడా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చేతిలోనే ఉన్నాయి. సీఎంగా బాధ్యతలు స్వీకరించాక షార్ట్ టైంలోనే పార్లమెంట్ ఎన్నికలుండడంతో రేవంత్ రెడ్డిని కొనసాగించింది హైకమాండ్. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు బీసీ నాయకుడికిచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నా హైకమాండ్ నుంచి ఇంకా అటువంటి సంకేతాలేమీ రాలేదు. దీంతో సీఎం సహా మంత్రుల ఢిల్లీ టూర్లోనే దానిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల దాకా రేవంత్ రెడ్డినే పార్టీ స్టేట్ చీఫ్ గా కొనసాగించాలనుకుంటే తప్ప టీపీసీసీ పదవి ఎవరికన్న దానిపైన అగ్రనాయకత్వం చర్చించే అవకాశం లేదు. ఎజెండాలో ఇన్ని అంశాలు ఉండబట్టే 3 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు తెలంగాణ సీఎం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కొందరు మంత్రులు, ముఖ్య నేతలు కూడా హస్తినలోనే మకాం వేశారు. మంత్రి పదవుల ఆశావాహులు కూడా ఆలసించిన ఆశాభంగం అనుకుని ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దీంతో నామినేటెడ్ పోస్టుల నుంచి కేబినెట్ కూర్పు, పార్టీలో చేరికల దాకా అన్నిటిపైన చర్చించాకే, ఒక అభిప్రాయానికి వచ్చాకే రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం రిటర్న్ ఫ్లైట్ ఎక్కేలా ఉంది. 6 నెలల్లో రేవంత్ రెడ్డి 11 సార్లు ఢిల్లీకి వెళ్లారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నా పాలన గాడిన పడేదాకా ఆయనను పోయి రావాలి హస్తినకు అన్నట్టే ఉండబోతోంది కాంగ్రెస్ సీన్.